ఇక భాగవతము దగ్గరికి వస్తే ఈ భాగవతం అనేటువంటి గ్రంథము ఎలా ప్రారంభమైందో, మన సత్యసాయి అవతారములు ఎలా ప్రారంభమైందో ఒక్కసారి పరికించితే 1985లో తాడేపల్లి గూడెం నుంచి స్వామివారి 60వ జన్మదినోత్సవానికి చాలామంది భక్తులు 7 లక్షల మంది భక్తులు పుట్టపర్తికి వచ్చారు. స్వామివారి 60వ జన్మదినోత్సవానికి 1985వ సంవత్సరములో మనందరికీ తపోవనం పుస్తకాన్ని రచించినటువంటి శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు, అంటే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కుమారుడు శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు. వారి కుమారులే మనకి జంధ్యాల సుమన్ బాబు గారు, జంధ్యాల నాగేశ్వరరావు గారు. వారిద్దరు కూడా సుమన్ బాబు గారు చాలా పుస్తకాలు రచించారు, నాగేశ్వరరావు గారు కూడా పుస్తకాలు రచించారు. స్వామివారి ప్రవచనాలు అద్భుతంగా యూట్యూబ్లో చెబుతూ ఉంటారు. అటువంటి శాంతిశ్రీ గారు పుట్టపర్తి, ఏమిటబ్బా ఇన్ని వేల మంది వెళ్తున్నారని పుట్టపర్తికి వచ్చారు. 85 స్వామివారు పుట్టినరోజుకి వచ్చారు. 1985లో స్వామి ఆ పూర్వజన్మ పుణ్యఫలం ఉంటుంది కదా, వారికి ఎంట్రీ ఇచ్చారు, వారిద్దరు భార్య భర్తలకి. అప్పుడు స్వామి అడిగారు, నీకు ఏం కావాలి బంగారు అని అడిగారు. ఆయన జీవితంలో అదే మొట్టమొదటిసారి పుట్టపర్తి రావడం. ఏం కావాలంటే ఏం అడగాలో తెలియక అది భగవంతుని యొక్క ప్రేరణతో, స్వామి మీరు అనుమతిస్తే నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అన్నారు. అది స్వామివారి యొక్క దివ్యశక్తి అంటే. ఆయన అనుకోలేదు. పుట్టపర్తిలో ఉండడం ఏమిటి నాన్నగారు, మీరు ఇదే మొదటిసారి పుట్టపర్తి వెళ్ళడం, అట్లా ఏమొద్దు, కావాలంటే వెళ్ళి 4 రోజులు ఉండి చూసి వచ్చేద్దాం, మళ్ళీ మనం సంక్రాంతికి స్వామి రమ్మన్నట్టుగా వెళ్దాం, మహాత్ములు పూజ్యులు చెప్పారు కదా వెళ్దాం, కానీ వచ్చేద్దాం అని కుటుంబం అందరూ కలిసి వచ్చారు. స్వామి ఆ జనవరి 1వ వారం, అంటే 1986 జనవరి 1వ వారం స్వామి కుటుంబం అందరికీ ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకొని వెళ్ళారు. నేను చెప్పినట్లుగా అన్నీ సిద్ధపడి వచ్చావు కదా అన్నాడు స్వామి. ఆయనకి ఏమనాలో తెలియక అలా ఉన్నారు. స్వామి నీకోసం ఇక్కడ ఫ్లాట్ ఒకటి ఏర్పాటు చేశాను, నీకు ఇక్కడే ఉండడానికి నివాసం ఉంటుంది, ఇక్కడే ఉండు, నేను అన్నీ చూసుకుంటాను. ఈ సాయిబాబా గారిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఏ లోటు కూడా ఉండదు, వారికి అన్ని కూడా నేను చూసుకుంటాను అని చెప్పి భాగవతములో ఒక 2-3 పద్యాలు స్వామి చెప్పి, భాగవతము చదివితే బాగుపడతాం, బాగుపడాలంటే భాగవతము చదవాలి. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ ప్రశాంత నిలయములో భాగవతాన్ని చెప్పు అన్నారు స్వామి. స్వామి నాకు పురాణాలు చెప్పడం రాదు స్వామి, నేను ఎప్పుడు ఇటువంటి పురాణాలు ఏవి కూడా చెప్పలేదు స్వామి అని అన్నారు ఆ యొక్క శాంతిశ్రీ గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు, అయినా పర్వాలేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్రతిరోజు కూడా వచ్చి మధ్యాహ్నం 3 గంటల నుంచి 1 గంట సేపు భాగవతం చెప్పు అన్నారు. ఇది చాలా ఒక పక్క ఆశ్చర్యము, ఒక పక్క భయము, ఒక పక్క ఆనందానికి లోనై సరే అనుకుని మొత్తానికి తనకి ఏర్పాటు చేసినటువంటి వచ్చిన రోజే స్వామి ఫ్లాట్ ఇచ్చారు వాళ్ళకి. ఆ ఫ్లాట్కి వెళ్ళారు. 2 గంటలకి స్వామి కుటుంబరావు గారి ద్వారా ఒక పట్టు వస్త్రాలు పంపించారు. వారికి పంపించి ఈ పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చి భాగవతం చెప్పు అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. ఆయన అంతకు పూర్వం ఎప్పుడు కూడా భాగవతం చెప్పలేదు. స్వామి దయతో అక్కడ కూర్చున్నారు, అలా చెప్పడం ప్రారంభించారు. అలా చెప్పి 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 2.5 సంవత్సరాల పాటు, అంటే 30 నెలలు, అంటే మనకు అర్థమైన భాషలో 900 రోజుల పాటు భాగవతాన్ని రామాయణాన్ని చెప్పారు స్వామివారి దయ. 900 రోజులు ఒకసారి ఊహించండి, అంటే 900 గంటలు భాగవతాన్ని రామాయణాన్ని స్వామివారి దివ్య సమక్షంలో చెప్పారు. మహాత్ములు పెద్దలు స్వామి చెప్పారు, నేను చెప్తాను, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అన్నారు. ఆ నమ్మకంతోనే స్వామి తప్పకుండా మీరందరూ కూడా సత్యసాయి సంస్థలలో
చాలా కాలంగా ఉన్నారు. స్వామివారి మహిమలు మీకు అనేకం తెలుసునన్న విషయం నాకు తెలిసినప్పటికీ కూడా స్వామి నాతో చెప్పిస్తారన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఈ 7 రోజులు భాగవత సప్తాహాన్ని స్వామి చేయించాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ